శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృషభ రాశి చెప్పాలంటే ఈ వృషభ రాశికి ఏకాదశంలో శని ఉన్నాడు. ఈ ఏకాదశంలో శని చెప్పాలంటే ఇంకా 2 సంవత్సరాల 3 నెలల పాటు మాత్రం ఈ ఏకాదశంలో శని బాగా ఉపయోగపడతాడు. ప్రతి వ్యక్తికి కూడా 30 సంవత్సరాలకు ఒక్కసారి శని మారుతాడు. ఇది సంవత్సరం 3 నెలల పాటు మీరు అనుకున్న పని ఖచ్చితంగా అవుతుంది. మంచి పని అయ్యేటువంటి టైము. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆదాయం వచ్చినప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులు, ఈ ఫ్యాన్సీ ఐటమ్స్కి మరి ఇట్లా ఖర్చులు పెట్టడం జరుగుతుంది. మొన్న నాకు తెలిసిన మనిషి, నీ జాతకం బాగుందయా అన్న. వాడు ఏం చేశాడు, టేకు మంచం అండి, పందిరి మంచం లాంటి మంచం, అంత పెద్ద డిజైను, మరి నెమళ్ళు, ఏనుగులు, సింహాలు ఇట్లాంటివన్నీ డిజైన్ చేసిన మంచం 1,25,000 కొన్నాడండి మంచం. 1,25,000 మంచానికి డబ్బులు ఇచ్చేసి మంచం బయట పెట్టబోయేటప్పుడు ఫోన్ వచ్చింది, నీ కొడుకు బండి మించి పడ్డాడయా, దెబ్బ తగిలింది, నడువు నిగిపోయి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి, రక్తం పోతుంది, వెంటనే రమ్మన్నారు. సరే వెంటనే అయ్యా నా కొడుక్కి దెబ్బ తగిలిందండి అంటే, మంచం తీసుకెళ్తావు, బజార్లో బాధిస్తుంటావు, మాకు అనవసరం. మంచం తీసుకున్న తర్వాత డబ్బులు కట్టిన తర్వాత రిటర్న్ రూపాయి అన్నారు. 1,25,000 కాదు, 10,000 కూడా ఇవ్వమన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కొనేది గుడ్డ కానీ మంచం కానీ ఏదైనా కానీ మనకు ఉపయోగపడేది కొనుక్కోవాలి. ఏదో గొప్పగా గుడ్డ ఉంది, ఎన్నాడు దొరుకుతాం, ఆ మంచాలకు ఆ విధంగా ఖర్చు పెట్టుకొని అనవసరమైన వాటికి పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. ఈ టైము చాలా మంచి టైము. 30 సంవత్సరాలకు కానీ ఇట్లాంటి టైము రాదు. తర్వాత 2 సంవత్సరాల 3 నెలలకి మళ్ళీ శని ద్వాదశానికి వస్తాడు. శని ద్వాదశానికి వచ్చాడు అంటే మాత్రం చాలా కష్టాలు, 7 సంవత్సరాల 6 మాసాలు విపరీతమైన కష్టాలు ఉంటాయి. కాబట్టి ఆ టైంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోవటం, మీరు ఏదైనా కొనుక్కోదలుచుకునే వల్ల మంచివి కానీ లేకపోతే ఇల్లు కానీ డబ్బు బ్యాంకులో వేసుకొని కానీ జాగ్రత్త పడండి. గోచార రీత్యా మాత్రం వృషభ రాశికి చాలా బాగున్నది. కానీ ప్రతివాడు కూడా చెబుతుంది ఏంటంటే, ఇది ఈ సంవత్సరాన్ని ఏమంటారంటే పరాభవ నామ సంవత్సరం. పరాభవం అంటే మనిషిని ఇబ్బంది పెట్టేది. ఏమీ లేదు, ఒక చిన్న గమ్మత్తు జరిగింది. ఒకప్పుడు మేమంతా స్నేహితులం, అందరం కూడా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళం. సినిమాకు పోయినా సరే ఒక 10 పైసలు అప్పు తీసుకుంటే మళ్ళీ మర్నాడు ఇవ్వాలి.
సరే వాడు ఏం చేశాడంటే సినిమా పోతే 5 పైసలు తగ్గింది. 5 పైసలు నేను ఇస్తా లేదా రేపు ఇద్దరు అన్నాడు. 5 పైసలు ఇచ్చాడు. 5 పైసలు తీసుకున్నాడు, సినిమాకి వెళ్ళాడు. సరే డబ్బులు ఇవ్వాలి ఇల్లేదేందా మన్నాడు అడిగాడు. మన జేబులో దేవుడా రేపు ఇస్తాలేరా ఇట్లా 10 సార్లు అడిగాడండి. 10 సార్లు వాళ్ళ దగ్గర 5 పైసలు లేదు. 10 సార్ల తర్వాత 10 మందిలో నిలేచాడు. ఏదిరా ఏనాళ్ళ నుంచి డబ్బులు అడుగుతున్నాను, డబ్బులు ఇవ్వు అంటే అదేందిరా డబ్బులు ఏంటిరా, డబ్బులు ఏంటంటావేంది, డబ్బులు అడిగితే రేపిస్తా అన్నావు. నేను ₹1,00,000 ఇచ్చానండి వీడికి, ₹1,00,000 ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. ఇచ్చింది 5 పైసలు, ₹1,00,000 ఇచ్చారన్నాడు. ఇటువంటి పరాభవాలు జరుగుతాయి. 5 పైసలు ఇచ్చిన వాళ్ళు ₹1,00,000 ఇవ్వాలి. మీరంతా విన్నారు కదండి, డబ్బులు రేపిస్తానంటున్నాడుగా. ఇప్పుడు నేను ఇవ్వలేదు, అసలు నీకెందుకు ఇవ్వాలంటాడేది. నోటు పత్రం ఎందుకండి, మీ అందరూ ఎదురకుండా అడిగానుగా, రేపిస్తానన్నాడుగా. స్నేహితంలో చెబదులుగా ఇచ్చుకుంటాం, ఇప్పుడు డబ్బులు ఇవ్వనంటాడు. ఇట్లాంటివి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా అట్లాగే ఉన్నాయి. అవసరమైన యుద్ధాలు కాదు, అనవసరమైన యుద్ధాలు. ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది, ప్రపంచం మొత్తం మరి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా రేట్లు పెరిగినాయి. దానివల్ల అన్ని రకాల రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఇంకా సంవత్సరం 3 నెలల పాటు చాలా మంచి టైము. ఈ మంచి టైముని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే శుక్రుడు బాగున్నాడు. ఈ వృషభ రాశికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి అవకాశం ఉంది. వివాహం అయిన వాళ్ళకి సంతానం కలగటానికి అవకాశం ఉంది. వివాహం అయ్యుంటే భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి రావటానికి కూడా బాగా అవకాశం ఉంది. కానీ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్లలు తక్కువయ్యి వివాహం దగ్గర తొందరపడి జాతకాలు కలిసినయా లేవా చూసుకోకుండా తొందరపడి వివాహం చేసుకొని గొడవలైపోయి నెలజరగకుండా వేలుపడిపోయి కోర్టుకెక్కి కేసులు పెట్టుకొని గందరగోళాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి జాతకాలు పూర్తిగా కలిసినయా లేవా అది ఖచ్చితంగా చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం ఎంతైనా మంచిది. అట్లా కాకుండా మాత్రం వివాహం జరిగిన వాళ్ళు 100కి ఇప్పుడున్న కేసుల్లో కొన్ని వేల కేసులు భార్యాభర్తల కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఏమవుతుంది, వివాహం అవుతుంది, తగదా పెట్టుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కోర్టుకు ఎక్కుతారు. ఎన్నాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టు చవలదు, విడాకులు రావు, డైవర్స్ రావు. ఈ డైవర్స్ రాకపోగా చివరికి ఏమవుతుంది, ఎంత నా ఆడపిల్లవాళ్ళు అడుగుతారు, 20 లక్షలు విడాకులు ఇస్తాం, నువ్వు ఇచ్చింది 2 లక్షలుగా ఉండదు, నువ్వు 20 లక్షలు ఇవ్వలేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు, మరి పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు, ఏజ్ బారైపోతుంది. ఇట్లాంటి సమస్యలు చాలా గందరగోళం జరుగుతున్నాయి. వివాహం దగ్గరే బాగా ఇబ్బంది జరుగుతుంది. ఇట్లాంటి సమస్యల వల్ల ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు. మన సాంప్రదాయం ఏంటంటే, ఇదివరకు ఈ మధ్య ఎయిడ్స్ రావడానికి కూడా కారణం అదే. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడమనిషిగా ఒక్కడే మొగుడు. మరి మనకిప్పుడు కూడా వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమ ధర్మం ఉంది. భార్యాభర్త బండికి 2 చక్రాల్లాగా ఉండి అత్తని, మామని, మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మంలో నడుస్తూ ఎవరైనా పేదవాళ్ళకి దానం చేసుకుంటూ ధర్మమైన పద్ధతి ఉండటమే మన హిందూ సాంప్రదాయం. ఈ హిందూ సాంప్రదాయం తప్పిపోయి వివాహం చేసుకొని తర్వాత తప్పుడు దారులు నడిచి భార్యా పిల్లలను వదిలిపెట్టి భార్యా పిల్లలు అనాథ శరణాలయాలకి, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయి ఇట్లాంటి పనుల వల్ల, పరస్త్రీ వ్యామోహం వల్ల చాలామంది ఏమవుతున్నారంటే అనారోగ్యాలకు గురైపోవటమే కాకుండా మరి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే
మన ప్రవర్తనే కారణమవుతుంది. కాబట్టి ఈ రాశివాడికి వివాహం అవటానికి బాగా మంచి సమయం. కానీ వివాహం చేసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మేమిద్దరం మాట్లాడుకున్నామండి, ఆమెకి నాకు నచ్చింది, మేమిద్దరం ప్రేమించుకున్నాం. మరి పెళ్ళి అనేది మా ఇద్దరికి ఇష్టం కావాలి, కానీ మీ అందరితో సమస్య ఏంది? మరి పెళ్లి చేసుకునేంత వరకు నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి ఇంత చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళతో నీకు సంబంధం లేదా? వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు పైకి వచ్చావా? ఇది కాస్త వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అదే కాదు, వివాహం చేసుకునేటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, మీతో సంబంధం లేదు, మేము ఏదో వెళ్ళిపోతాం. తల్లికి తండ్రికి అన్నం పెట్టే పని లేదు. ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇట్లాంటి వాటి వల్ల పెద్దవాళ్ళని హింస పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, వివాహం దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి పని కూడా ఆచి తూచి ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవసరమైతే జాతకం కానీ పత్ర సామర్థ్యం కానీ మీరు ఫీజు కడితే తగిన జాతకం మేము చెబుతాం. స్వస్తి.